బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ జిల్లా నసర్లపల్లిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నేషనల్ హైవేపై పల్టీలు కొట్టి ఎదురుగా వస్తున్న కారుని ఢీకొట్టింది ఒక ఆటో. ప్రమాదంలో ఇప్పటికీ 3 యువకులు స్పాట్ డెడ్ అయ్యారు, అక్కడికక్కడే చనిపోయారు. ఒకరికి మాత్రం తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి దేవరకొండకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. మృతులు దేవరకొండ మండలం వర్త్యాతాండా వాసులుగా గుర్తించారు. మొత్తానికైతే నల్గొండ జిల్లాకి సంబంధించి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆ విజువల్స్లో మనం చూడొచ్చు. ఒక ఆటో ఏదైతే నేషనల్ హైవేపై ఆటో వెళ్తుంది, ఒక్కసారిగా పల్టీలు కొట్టి ఆపోజిట్ సైడ్లో వస్తున్న ఒక కారును ఢీకొట్టింది. ఒక కియాకి సంబంధించిన కార్ అది. ఆ కార్ని ఈ ఆటో ఢీకొట్టడంతో మొత్తానికైతే 3 అక్కడికక్కడే మరణించారు, స్పాట్లో చనిపోయినట్టు తెలుస్తుంది. ఒకరికి మాత్రం తీవ్ర గాయాలు జరిగాయి. సో మొత్తం మీద దసరా పండుగ వేళ అందరూ సంతోషంగా గడపాల్సిన సమయంలో ఇలాంటి ఒక విషాద సంఘటన ఒకేసారి చోటు చేసుకోవడంతో దేవరకొండ ప్రజలందరూ ఒకేసారి షాక్లో దిగ్భ్రాంతిలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికైతే దేవరకొండకు సంబంధించిన వాసులు వీళ్ళంతా అక్కడ ఒక తండాకు సంబంధించిన వాసులు. సో ఈ వాసులు ప్రస్తుతానికి అసలు ఈ సంఘటన ఎలా జరిగింది, ఈ నేషనల్ హైవేలో మరి అతివేగం కారణమా లేకపోతే ఇంకేదైనా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? తన లేన్లో వెళ్తున్న ఆ ఆటో సడన్గా పల్టీలు కొట్టాల్సిన అవసరం ఏంటి? సడన్గా పల్టీలు కొట్టి ఎదురుగా ఆపోజిట్ సైడ్లో వస్తున్న ఒక కార్ని ఢీ కొట్టింది. మరి కారులో ఉన్నవారి పరిస్థితి ఏంటి? ఆ కారు చూడండి ఒక్కసారి, ఆ విజువల్స్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఆటో అయితే పల్టీలు కొట్టి నుజ్జు అయిపోయింది, ఒక రేకు డబ్బాలాగా తలపిస్తుంది. అలాగే కారు చూస్తే కారు హైదరాబాద్కి సంబంధించిన కార్లాగా కనిపిస్తుంది. TS08 హైదరాబాద్కి వస్తున్న కారు. మరి ఆ కారు కూడా నుజ్జు అయిపోయింది. దాంట్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉందనేది మా ప్రతినిధి వెంకటరత్నం ఉన్నారు. వెంకటరత్నంతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెంకటరత్నం, చెప్పండి, అసలు ఎదురుగా వస్తున్న కార్ని రోడ్డు దాటి హైవేలో ఆల్రెడీ మధ్యలో డివైడర్, చెట్లు అవన్నీ ఉంటాయి, అదంతా దాటుకొని అవతలి వైపు వెళ్లాల్సిన అవసరం ఏముంది? అంటే అలాంటి సంఘటన జరగడానికి గల కారణాలు ఏంటి? అసలు మద్యం సేవించారా? సడన్గా ఆటో ఏమైనా పంక్చర్ అయిందా? లేకపోతే ఏంటి? ఇప్పుడు ఇంకా కారులో ఉన్న వాళ్ళ పరిస్థితి కూడా ఎలా ఉంది? ఇక్కడ అతివేగమే దీనికి ప్రమాదకరంగా కావచ్చు, ఒక అదుపు లేని వేగమే ఇక్కడ ప్రమాదానికి ప్రత్యక్షంగా కారణంగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ నల్గొండ జిల్లా చింతపల్లి మండలం నాగార్జున సాగర్ ప్రధాన రహదారి మీద కూడా ఇక్కడ నసర్లపల్లి వద్ద ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వస్తున్నటువంటి కారు వేగంగా ఆ కంట్రోల్ చేయలేక పల్టీలు కొట్టుకుంటూ ఎదురుగా వస్తున్నటువంటి కారును ఢీకొట్టింది. అంటే అంతకుముందు డివైడర్ దాటుకొని యువతల వైపు వచ్చి ఇక్కడ ఢీకొట్టడంతో ఇక్కడ ప్రమాదం జరిగినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ నల్గొండ జిల్లా చింతపల్లి మండలం హైదరాబాద్ అలాగే నాగార్జున సాగర్ హైవే పై కూడా ఈ రోజు ఉదయం కూడా ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. 3 యువకులు కూడా ఆటోలో ప్రయాణిస్తున్నటువంటి వాళ్ళు అక్కడికక్కడే మృతి చెందారు. ఒకవేళ కారును ఢీకొట్టకుంటే వాళ్ళు కొంత బతికేవారు కావచ్చు, గాయాలతో బయటపడవచ్చు, కానీ ఆ కారును ఢీకొట్టడంతో ఇక్కడ ప్రమాదంతో వాళ్ళు మృతి చెందినట్టు తెలుస్తుంది. మరొకరికి మాత్రం తీవ్ర గాయాలయ్యాయి. ఇక్కడ హైదరాబాద్ నుండి దేవరకొండకు 4 యువకులతోటి ఆటోలో వస్తున్నారు. చింతపల్లి మండలం నసర్లపల్లి వద్ద ఒక్కసారిగా ఆటో వేగంగా వచ్చి పల్టీలు కొట్టడంతో ఇక్కడ ఎదురుగా వస్తున్నటువంటి ఆ కారును కూడా ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్నటువంటి 3 యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొక యువకుడు మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఇక్కడ వెంటనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు 108 కు ఫోన్ చేశారు, మరియు పోలీసులకు కూడా సమాచారం కూడా అందించారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు ఇక్కడ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అక్కడ దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రి కూడా హుటాహుటిన వారిని తరలించారు. అప్పటికే అక్కడ 3 యువకులు చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఆటోలో ప్రయాణిస్తున్నటువంటి యువకులు మాత్రం ఈ దేవరకొండ మండలం వర్త్యాతాండాకు చెందినటువంటి వారిగా గుర్తించారు. ఇక్కడ ఈ ప్రమాద తీవ్రత మాత్రం అక్కడ అంటే స్పీడ్ గా వస్తూ ఇక్కడ అదుపు తప్పి పల్టీలు కొట్టుకుంటూ డివైడర్ దాటి అవతల వైపు వెళ్ళింది. చూసుకోకుండా వచ్చినటువంటి కారు కూడా వేగంగా వచ్చి ఇదే ఆటోను ఢీకొట్టడంతో కారులో ఉన్నటువంటి 3 యువకులు కూడా అక్కడికక్కడే మృతి చెందినటువంటి పరిస్థితి. ఇక్కడ అదుపు లేని వేగము, అతి వేగముతోటి ఆటో రావడము, కంట్రోల్ తప్పడంతో పల్టీలు కొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా చెప్పుకోవచ్చు. కళ్యాణ్. రైట్ వెంకటరత్నం, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తం మీద నల్గొండ జిల్లా నర్సన్నపల్లిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడ దేవరకొండకు సంబంధించిన మండలానికి సంబంధించిన ఒక తాండాలకి సంబంధించిన యువకులు వీళ్ళంతా హైదరాబాద్ నుంచి వాళ్ళ ఊరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. పండుగ వేళ అందరూ ఊళ్ళకి వెళ్ళే ప్రయత్నం చేస్తుంటారు. జాగ్రత్తగా ఉండండి, మీరైనా అతి వేగంగా వెళ్ళకండి. దయచేసి మీ
ఫ్యామిలీస్ గురించి, మీ కుటుంబాల గురించి ఒక్కసారి ఆలోచించండి. ప్రశాంతంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళే ప్రయత్నం చేయండి. ఒక్కసారిగా దేవరకొండ సంబంధించిన తాండాకు సంబంధించిన వాసులందరూ కూడా దిగ్భ్రాంతిలో ఉన్నారు. ఒక రకంగా చూడాలంటే ఆ పండుగ సమయంలో, ఒక దసరా పండుగ సమయంలో అందరూ ఇంటికి చేరుకొని ఆహ్లాదంగా ప్రశాంతంగా గడిపే ఈ సమయంలో ఇలాంటి ఒక విషాద సంఘటన చోటు చేసుకుంది. హైవేలో ఎవరైతే ప్రయాణం చేస్తున్నారో కార్లలో కానీ, అలాగే ఆటోలో కానీ, అలాగే 2 వీలర్స్ బైక్స్ ఎలా వెళ్ళినా కూడా దయచేసి మద్యం సేవించి ప్రయాణించకండి. అలాగే అతి వేగం అనర్థాలకు దారితీస్తుంది. ఇలాంటి అనర్థాలు జరగకుండా చూసుకోండి, ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోండి. ఒక్కసారి ఆ విజువల్స్ని చూసే ప్రయత్నం చేద్దాం. చూడండి ఆటో ఎంత నుజ్జు అయిపోయింది. అలాగే కారు కూడా చూడండి. అసలు పలుమార్లు పల్టీలు కొట్టి ఎదురుగా వస్తున్న ఇంకొక కారు పైకి దూసుకెళ్ళింది. అదృష్టవశాత్తు ఆ కారులో ఉన్న వాళ్ళకి మాత్రం ప్రస్తుతానికి ఏం జరగలేదంట. కానీ ఆటోలో ఉన్న వాళ్ళు మాత్రం 3 ప్రయాణికులు అక్కడికక్కడే స్పాట్లో మరణించారు. ఒకరి పరిస్థితి ప్రస్తుతానికి విషమంగా ఉంది. వాళ్ళు గాయాలతోని మొత్తానికైతే చావు నుంచి బయటపడినట్టు తెలుస్తుంది. కానీ ఆ కారు, ఒక్కసారి ఆ కారు చూడండి, ఆ విజువల్స్ చూడండి. కియాకి సంబంధించిన, హైదరాబాద్కి సంబంధించిన కారుగానే గుర్తించారు. దాన్ని అది TS08 నంబర్ సిరీస్తోనే స్టార్ట్ అవుతుంది. సో హైదరాబాద్కి సంబంధించిన కారే. హైదరాబాద్కి ప్రయాణం చేస్తున్న కారులో వీళ్ళున్నారు. 5885 TS08 5885గా గుర్తించారు ఆ కార్. సో ఆటోని కనుక మనం చూస్తే కనుక ఆటో పలుమార్లు పల్టీలు కొట్టింది. అర్థం చేసుకోండి, 3 అక్కడికక్కడే స్పాట్లో చనిపోయారంటే. ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోండి. మీ స్నేహితులు, మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ ఫ్రెండ్స్ ఎవరున్నా కానీ వాళ్ళందరికీ జాగ్రత్తలు చెప్పండి. దసరా వేళ తాగి అతి వేగంగా వెళ్ళకండి, తాగి మరీ వెళ్ళకండి. అలాంటి ప్రయత్నాలు చేయకండి. ఇంటి పట్టనే ఉండండి. ఫ్యామిలీతోనే ఎక్కువ సమయం గడిపే ప్రయత్నం చేయండి. ఊళ్ళోనే ఉండండి. దయచేసి మీ కుటుంబాలకు విషాదాన్ని మాత్రం మిగిల్చకండి. మొత్తానికైతే నల్గొండ జిల్లాలో, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక దారుణం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. మాంగళ్య షాపింగ్ మాల్లో ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తున్నారు తెలుసు కదా. మంగళ్య షాపింగ్ మాల్లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. మంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ.